Hello everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. So we are going to do the next scene of Nari Nari Naduma Murari. Let's watch it. Let's watch it, guys. Okay, again. ఏయ్ మేడం ఫోటో వాల్ పేపర్ లో పెట్టుకున్నావు తప్పేంటి గురు ఆ అమ్మాయికి పెళ్ళైంది తప్పు తీసే గురు నాకు పెళ్ళైంది గురు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళని చూస్తే తప్పు గాని పెళ్ళైన వాళ్ళని చూస్తే తప్పు Oh. ముంతి గురు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో తీయమన్నావు ఐ అండర్స్టాండ్ తీసేశాను హా. ఫోటో మాత్రం నేను తీయను మూసుకుంతి లేకపోతే చంపేస్తానేమనుకున్నావు ఏంటి డిస్కషన్? ఈ ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు తీమంటే తీయట్లేదు ఎందుకు పెట్టావు? ఇన్స్పిరేషన్ కోసం మేడం మీ అంత పెద్ద ఆర్కిటెక్ట్ అరే. అవ్వాలి అండ్ మేనిఫెస్టేషన్ ఆల్సో పెద్ద ఆర్కిటెక్ట్ అంట నమ్మేవు నిన్ను ఓబెరా హోటల్ డిజైన్ కంప్లీట్ చేయమని చెప్పు. వెళ్ళు ముందు ఆ ఫోటో తీసి దొప్పించుకో మీ అందరికీ ఓ హామీ ఇస్తున్నా ఇప్పుడు మీరు చూడబోయేది Okay. ఇప్పటిదాకా ఎక్కడా చూడండి కానీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ క్రియేటివ్ మార్వెలస్ ఫ్యాంటాస్టిక్ డిజైన్ క్రియేటెడ్ బై అన్ ఆర్కిటెక్ట్ ఇందులో పెళ్ళైన వాళ్ళు రావచ్చు పెళ్లి కాని వాళ్ళు రావచ్చు కుర్రతనంలో తొందరపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు రావచ్చు పెళ్లి చేసుకుని డివోర్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు రావచ్చు డివోర్స్ కోసం తీసుకుని ఇంకో పెళ్లి ట్రై अरे చేస్తున్న रे 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 क्या बोल रहा है? ఎవరు రావచ్చు రాకూడదు అని ఆ హోటల్ వాళ్ళు చూసుకుంటారు. కరెక్ట్ ఇంట్రెస్టింగ్ డిజైన్. థ్యాంక్ యూ కానీ మీరు చెప్పినట్టే Hmm? ఎక్కడో చూసినట్టుంది. ముందే చెప్పే కదా ఇట్స్ జస్ట్ ఫీలింగ్ లెట్స్ సీ. ప్రైజింగ్ ఈ ఆర్కిటెక్ట్ ఎవడో నన్ను కాపీ కొట్టినట్టున్నాడు వాడు నిన్ను కాపీ చేయడం కాదు, నువ్వే వాడిని కాపీ చేస్తావు. ఇడియట్. చూడండి మేడం ఒకే ఐడియా ఇద్దరికి రావడంలో తప్పు లేదు ఇట్స్ కాల్డ్ ప్యారలల్ థింకింగ్ ప్లేజరిజం ఇస్ క్రైమ్ మిస్టర్ గౌతమ్. ప్లేజరిజం అంటే షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఎవ్రీబడీ డిస్పర్స్. గెట్ అప్ డిస్కస్ యు డు. మేడం మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ ఏంటి? ప్రొఫెషనల్ గానే పర్సనల్ గా మాట్లాడదామని సారీ చెప్పి వచ్చేస్తా దియా నువ్వు డివోర్స్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టేస్తే మన ఇద్దరం చేసిన పాపాలు కడిగేసుకోవచ్చు ఇద్దరా? ఆ. నేనేం పాపం చేయలేదే. నువ్వు కాదు నేనే Correct. ఆ పాపిస్తోని పాపాత్ముడిని నేనే ఇదిగో నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది ఒక్క సంతకం ప్లీజ్ నువ్వు చేసిన పని చెప్పే చేసుకున్నావు ఆ. ప్రకృతిలో ఉన్నాడు వాడు గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. నువ్వు వెళ్తావా నిత్యం? ఓకే ఓకే ఏ సీను ఏంటి సార్ మేడం సంతకం పెట్టేసిందా అయిపోయాయి సార్. ఇంట్లో అందరు బాగున్నారా బాగున్నారు సార్. ఏం చదువుతున్నాడు బాబు 4th సార్. సరే వెళ్ళు Fine words Okay. करेगा। हाँ मुझे भी वही लग रहा है. కరెంట్ పూలు నాగపాము 2 చిన్న పాములు ఒక ఉల్లిపాయ దాని కింద ఒక తోక ఇంతే సూపర్ నువ్వు కింద 2 చుక్కలు పెట్టడం మర్చిపోయావు చూడు. కరెక్ట్ కరెక్ట్. ఫోర్జరీ కూడా స్టార్ట్. మరేమంటారు? మనం సంతకం పట్టకపోతే ఏం మాట్లాడుకుంటున్నారు? అదే రేపు నీ బర్త్డే కదా తప్పకుండా రమ్మని చెప్తున్నా మేడం ని yes ma'am, మీరు తప్పకుండా రావాలి. of course yes. కంటిన్యూ. యా Happy birthday Nitya. నమస్తే లోపలికి వెళ్ళండి నమస్తే అండి. అవునా నమస్తే అన్నయ్య. నమస్తే ఎక్స్క్యూజ్ మీ ఎందుకు ఏడుస్తున్నారు Student. ఏంటో నువ్వు अरे वो भी रहेगा इधर हाँ. అక్కడితో వచ్చావు ఈరోజు గురునానక్ జయంతి కదా కంట్రీ డిలైట్ పాలతో మీ కాలు కొడదామని తీసుకొచ్చాను గురుకి గురు ఏ ఫెస్టివల్ అయినా గురువు ఉండే చాలు కరెక్ట్ అయిపోతారు షూ తీయండి సార్ ఇంటింటికి పాల ప్యాకెట్ వేసేవాడిలా కనిపించావు చంపేస్తాం ఇక్కడ నేను గురువు కాదు నమస్తే అండి. నువ్వు నా శిష్యుడు కాదు చెప్పారు సార్. ఫ్యామిలీ ఫ్రెండ్ సార్ సారీ. ఫంక్షన్ కి ఫ్యామిలీతో రమ్మన్నాను కదా నీ వైఫ్ ఎక్కడ తనతో అరే! వాడితో గడ్డం పెంచుకుని పిచ్చోలో తిరుగుతున్నా అందుకే ఒక 10 రోజులు మా ఇంట్లోనే ఉంటే మా అన్యోన్య దాంపత్యం చూసి వాళ్ళు రిలీజ్ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలేసి వచ్చావా అలాగే ఇలా అయిపోతారు ఏంటి సార్ లాస్ట్ వాళ్ళ 10th క్లాస్ బాయ్ ఫ్రెండ్ వచ్చి 30 రోజులు మా ఇంట్లో ఉండి దానికి నేనే కరెక్ట్ అని చెప్పి రిలీజ్ వెళ్ళిపోయాడు नहीं कोई और है हाँ मुझे लगा రీహాబిలిటేషన్ क्योंकि वो बंदे का तो बॉयफ्रेंड हस्बैंड तो देखा ही नहीं. కాంప్లిమెంట్ ఇవ్వకండి సార్ ఐ కాంట్ టేక్ ఇట్ సిగ్గు కొట్టండి నాకు ఆశీర్వాదం హలో హలో రే వీడి దగ్గర పాల ప్యాకెట్ తీసుకో హ్యాపీ బర్త్డే నిత్య.
వద్దంటే వచ్చావు. అసలు ఈ పార్టీకి నువ్వు అవసరమా? రాకపోతే అన్నయ్య గారు నిత్య ఫీల్ అవుతారు కదండి. నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? మొత్తం నీవలేరా. నేను డైవర్స్ తీసుకుంటానని నన్ను ఇరికించి పారదొప్పావు. ఇప్పుడు చెన్నికి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతున్నావు అని భయపడతాను. హలో బంగాళదుంప ఫ్రై, వంకాయ శనగల కర్రీ, అరటికాయ బజ్జీ. వావ్. కాదు, ప్లేటు 1000 రూపాయలు తెలుసా? ये हमेशा ऐसा बोलता है. అది పింగ్ అండ్ ప్లేట్ బాగారు 100 రూపాయలు. ఎవరో మమ్మల్ని బాగా మోసం చేసినట్టు. గౌతమ్, మీ నాన్న తీసుకెళ్తా. నాన్న ప్లేట్ అంటే ప్లేట్ కాదు, అందులో ఉన్న మ్యాటర్. మరి చెప్పాలి కదా బ్యాటరీ. గ్యాప్ ఇవ్వాలి కదా. పద. హ్యాపీ బర్త్డే నిత్య. హ్యాపీ బర్త్డే నిత్య. చిన్ను జాగ్రత్త. మీ నాన్న మీ పిన్నికి డైవర్స్ ఇస్తున్నాడు కదా, ఆ. మరి వాళ్ళేంటి కలిసి తిరుగుతున్నారు? సో స్వీట్. మన పెళ్లి ఏదో కలిసి ఉండమని నేనే ప్రామిస్ తీసుకున్నా. ఫైల్ పంపి సార్, చూద్దాం. సార్. అన్ని ఐటమ్స్ రెడీ గానీ దీంట్లో కూడా సాల్ట్ లేదు సార్. Huh? సాల్ట్ బస్తా కనిపించట్లేదు సార్. ఇది ఎవరు చేస్తుంటారో నాకు తెలుసు. గుణా, రే ఏంట్రా అది? స్టాక్ లో పడి ఉంటదండి. రే, ఫంక్షన్స్ కి వస్తే ఫ్యామిలీ మెంబర్ లాగా బిహేవ్ చేయరా. నేను బిహేవ్ చేస్తున్నా సార్, మీరే చేయట్లేదు. ఏంటిది? ఫ్యామిలీ మెంబర్ అంటారు, కనీసం కాబోయే వాళ్ళని కూడా పరిచయించలేదు. ఉండు. అక్కడ ఉన్నారు చూడు. గౌతమ్, గయా. కేసు ఏంటి? డివోర్స్ కేసు సార్. డివోర్స్ దేనికి తీసుకోవాలనుకుంటున్నారు? ఇంకో పెళ్లి తీసుకోవటానికి. ఇది నా అసిస్టెంట్ గుణశేఖర్, ఇతనే గౌతమ్. మీరు మాట్లాడుతూ వస్తున్నా, మాట్లాడుతుండండి. ఈ కాలంలో పెళ్ళైపోయిందిగా, అంటే మా గురుగారి మోసం చేసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఈ సంగతి ఇప్పుడే చెప్తాను. హలో, ఎక్స్ట్రా చేయకు. మ్యాటర్ మొత్తం ముందే నిత్యాకి మీ సార్కి తెలిసి ఒప్పుకున్నారు. నేను నమ్మను. అయితే ఇలా అడుక్కో. చెప్తాను ఇక్కడ, ఉప్పు తిన్నాను. గురుగారు, మీకు ఆ రెండో పెళ్లి విషయం గురించి తెలియదు అనుకుంటున్నాడు. తెలుసురా? అంటే డివోర్స్ కోసం కోర్టు చుట్టూ తిరిగేది అది కూడా తెలుసురా? తెలుసు. అన్ని తెలిసి ఒప్పుకున్నారు సార్. ఏం చేయమంటావు? ఆ డివోర్స్ కేసు నేనే తీసుకున్నాను సార్. అవునా? మంచిది, త్వరగా ఇప్పించాయి. పెంట వదిలిపోద్ది. ఇప్పించి వదిలిపోద్ది. ఒక్కసారి ఆలోచించండి సార్. తెలిసి అమ్మాయి గారి ఇంటికి అమ్మాయి ఇంటికి వెళ్ళదురా, ఇంకో ఇంటికి వెళ్తుంది. ఇంకో ఇంటికి ఈ అమ్మాయి ఆ అమ్మాయి కట్టుకుంటుంది, ఈ అమ్మాయి కట్టుకుంటుంది. ఇంట్లో ఆ అమ్మాయి ఉండటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఈ అమ్మాయి వేరే ఇల్లు తీసుకుని ఈ అమ్మాయి తనే కట్టుకుంటుంది. ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి కట్టుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి ప్రాబ్లం డివోర్స్ అయితే మధ్యలో ఈఎంఐ ఎందుకు వచ్చిందిరా? ఈ అమ్మాయే కదా ప్రాబ్లం. జై బాలయ్య. బర్త్డే నిత్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పిన్నికి డైవర్స్ మ్యాటర్ తెలియకుండా భలే మేనేజ్ చేశారు. अरे इधर भी है रिक्शा वाला. బ్యాటింగ్ వాలా, నువ్వు మనిషివా ఫ్లాష్ మ్యాన్ వా? కాకుండా చేసి డెలివరీ అవ్వకుండానే డైవర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయావా? ఇంత పెద్దగా పెట్టరా? రే తప్పుగా మాట్లాడుకో. పల్లవి మెరుపైతే నేను అవునమని, పల్లవి సంక్రాంతి ముగ్గైతే నేను గొప్పమని. నువ్వు గొప్పమో కాదురా, తను సంక్రాంతి ముగ్గైతే నువ్వు కనుమ రోజు చేసే పెట్టుకోరా. మీ ఇద్దరి మధ్య బొమ్మట నేనేస్తారా? ఎక్కడ రా పసుగుడ్డు? అక్కడుంది. అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం. కట్టం ఎక్కువ అనుకుంటే విడాకడానికి రెడీ అయ్యాడు. ఈయన ప్రేమించావమ్మా? విడాకులేంటి? చిన్ను చెప్పలేదా? విడాకులు తాళి తెలియని వయసులో తాళి కట్టావు. పచ్చి దానికి తింటే పళ్ళుడిపోయే వయసులో ఈ పచ్చని కడుపులో కాయ కాసేలా చేసావు. ఎక్కడ నిలబడతావేంట్రా? చెప్పరా? నేను విడాకులు ఇవ్వట్లేదు చిన్ను. మరి ఏమిస్తున్నారు? డివోర్సా? హైటెక్ ఉన్న సమయానికి దేవతలు వచ్చావమ్మా. చెప్పు. నీకు డైవర్స్ ఇవ్వడానికి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. నేను మా నాన్న చూసాం. కార్తీక్, ఐ హేట్ యు. చిన్ను, ఐ లవ్ యు. ఐ టు హేట్ యు. ఐ హేట్ యు. రామా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రే పెళ్లి అయిపోయిన భార్య భర్తలు ఎడతేస్తే పాపం రా. పాపం చేసినప్పుడు పాపాత్ముడు, పుణ్యం చేసినప్పుడు పుణ్యాత్ముడు. పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడే మహాత్ముడు. अरे रे చిన్ను, बट अभी ये बहुत కాస్తలు దొరికిసేవాడు బాబు. ఏంటి చూడు. ఏ బర్త్డే నా దగ్గర నిజం ఎందుకు దాచావు? ఏ నిజం? మేడం అంతా నాకు చెప్పారు. ఏం చెప్పింది? నా దగ్గర ఎందుకు దాచావు? ఏంటది? నువ్వు మేడం కాలేజ్ లో ఫ్రెండ్సా? ఫ్రెండ్సే. నాకెందుకు చెప్పలేదు? అది పెద్ద చెప్పుకునేంత ఫ్రెండ్షిప్ కాదు. ఫ్రెండ్స్ వితౌట్ బెనిఫిట్స్ అంటారు కదా, ఆ టైప్. పెద్ద వేస్ట్. అది చెప్పుకునే మ్యాటర్ ఏం. ఆహా,
మరి ఆ విషయం చెప్పేశావా? ఏ విషయం? అదే మీ కాలేజ్లో ఆ కాలేజ్లో కాలేజ్లో నీ లవ్ స్టోరీ. లవ్? లవ్ ఏంటి? ఎవరా అమ్మాయి? బుక్ లో రాసుకుంటుంది, పెళ్ళైంది, ముగ్గురుతో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఓహో, అప్పుడప్పుడు కనిపించి ఇలా టార్చర్ పెడుతుంటుంది. దాని గురించి మాట్లాడాలంటేనే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, అందుకే చెప్పలేదు. నిత్య, మరి నేనే నీ ఫస్ట్ లవ్ అని ఎందుకు చెప్పావు? ఫస్ట్ లవ్ అని చెప్పేశాడా? అలా చెప్పకూడదు కదా గౌతమ్. మనల్ని నమ్మిన వాళ్ళతో అబద్ధం చెప్పకూడదు గౌతమ్. అది చాలా తప్పు, చాలా తప్పు. అబద్ధంతో ఏ రిలేషన్షిప్ స్టార్ట్ చేయకూడదు. నా దగ్గర ఇంకేం దాచలేదు కదా? దాచలేదు కదా? దాచలేదు కదా? చెప్తా నీ సంగతి. अरे बट अभी है ना मेरे उसके डैड के लिए बुरा लग रहा है. అమ్మాయి గారు ఎందుకు ఫీల్ అయిపోయి వెళ్ళిపోతున్నారు? మా వాడు ఫస్ట్ లవ్ గురించి తెలిసింది భయ్య. ఫస్ట్ మ్యారేజ్ తర్వాత తెలియదు. మన గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి భయం వదిలేయమంటే ఒక పిల్ల చున్నీ వదిలేసింది. అయినా అబద్ధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్, మిస్టర్ అండర్స్టాండింగ్. చూడడం మానే ఫస్ట్. వీడికి అర్థం కాలేదు అనుకుంటా. బాధపడకురా మామ, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. నువ్వు వాడింది ఒక అబద్ధమే కదా, అది కూడా చిన్నది, పెళ్లి కాలేదు అని. నాకే ఎందుకు ఎన్ని కష్టాలు. ఒక్క నారితోనే చేస్తానా, ఇప్పుడు ఇద్దరు నారీల మధ్య నలిగిపోతున్నారా పాపం. నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నారా? ओके नाइस మునిగిపోయా నా కర్మ కాలిపోగా మునిగిపోయా పొంతు వరకు. क्यूट ఫేటే కసి తీర ఆడకుంది, ఇదేంటో నాకే ఈ పాడు సంతా.
Gone. Go on. अरे रे बेचारा बहुत गंदा फंस गया है अभी. But actually, you were right. I'm feeling sad for his father. Yeah, Because बेचारा. वो उनका तो true love है ना यार, फिर भी Second time true love. वो भी हाँ. लेकिन वो ऑफ कोर्स वो लेकिन वही अभी उसको बुरा लग रहा है मतलब बेचारा फंस गया. लेकिन अभी ये गंदा फंसा है दोनों के बीच में. साइन फोर्स कर रहा है, सब कर रहा है, सब कुछ कर रहा है. पर अभी उसके डैड ने फर्स्ट लव के बारे में सुना, पर डिवोर्स के बारे में नहीं सुना Divorce के है. बारे में नहीं. Oh, he was so smart. वो जिस तरह जैसे उसने फ्लिप किया, अपने डैड भी लेके जाके खड़ा कर दिया डिवोर्स के बाद के लिए. बाबा बाबा बाबा. ओके लेट्स सी अभी अगला क्या होने वाला है. Meanwhile, take care. बाय बाय.